ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఆడియో వినిపిస్తుందా? ఆడియో స్క్రీన్ షేర్ అవుతుందా? మీకు వినిపిస్తుందా? మీకు వినపడట్లేదా? వినిపించింది, కొంచెంసేపు ఆగండి. రైట్, ఏం చెప్పుకున్నాం నిన్నటిదాకా? ఒకసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. చెప్పండి, ఏం చెప్పుకున్నాం? కాస్ట్ బిహేవియర్ మొత్తం ఈరోజు ఓవరాల్ క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు అయిపోతే బేసిక్స్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ రేపటి నుంచి కాస్ట్ షీట్. ఓవరాల్గా ఈరోజు నిన్నటి వరకు జరిగిన క్లాస్ వరకు ఏమైనా డౌట్స్ కానీ అర్థం కానీ ఏదైనా ఉంటే చెప్పండి. మీరేం భయపడొద్దు, ఏమీ అవసరం లేదు. ఫ్రీగా ఉన్నట్టు చెప్పేసేయండి. అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు చెప్తా, వేరే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. చెప్పండి. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి వరకు? రియాక్ట్ అవ్వండి ఆన్లైన్ వాళ్ళు. ఇక్కడ క్లాసులో తగ్గినట్టున్నారు ఈరోజు. ఇంకా కొంతమంది రాలేదా? ఇక్కడ ఒక అతను తగ్గినట్టున్నాడు. మీ దగ్గర కూడా తగ్గినట్టున్నారు, 2-3 ఆబ్సెంటా? స్టూడెంట్స్ అన్నాక ఆబ్సెంట్ పెడతారులేండి, పెట్టకుండా ఎందుకుంటారు? మేము కూడా పెట్టేవాళ్ళం. ఏమైంది? సిఎంఏ చదివే వాళ్ళు నైట్ అవుట్లే చేస్తారండి, త్వరగా అయిపోవాలని. ఓకే, ఒకసారి చెప్పండి. నిన్నటి వరకు మనం చెప్పుకున్న క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ అర్థమైనాయా? అయితే నాకు డౌట్లు వస్తాయి ఇప్పుడు, అడగమంటారా? ఒకసారి చెప్పండి. కాస్ట్ అంటే కాస్ట్ ఇంకేం లేదా? నైస్ జోక్. ఐ ల్యాక్ సెన్స్ ఆఫ్ హ్యూమన్. ఉండాలి, ఎప్పుడు బోరింగేనా? కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమన్ కూడా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు కాస్ట్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి, మామూలుగా చెప్పండి. ఒక కాస్ట్ అంటే ఒక ఎక్స్పెండిచర్ అనేది ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనం స్పెండ్ చేసే మానిటరీ వాల్యూస్ మొత్తాన్ని కాస్ట్ అని అంటాం, అంతేగా? ఈరోజు నాకేం రాదు, నాకు అసలు ఏం కాస్టింగ్ అంటే కూడా తెలియదు, మీరే చెప్పాలి నాకు. చెప్పండి, కాస్ట్ అంటే ఏంటి చెప్పండి. ఏంటి కాస్ట్? ఇందాక చెప్పింది అది అయిపోయింది. ఇంక సెన్స్ ఆఫ్ హ్యూమన్ పక్కన పెట్టేసేయండి, సబ్జెక్ట్లోకి రండి. మళ్ళీ నేను వస్తా సెన్స్ ఆఫ్ హ్యూమన్లో, అప్పుడు మాట్లాడదాం. కాస్ట్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కాస్ట్ అనే పదం రేపు సిఎంఏ ఎగ్జామ్లో రాసావనుకో, మార్క్స్ వేయరు, 0 వేస్తాడు ఆటోమేటిక్గా. మనకి కాస్ట్ అంటే వాడు కూడా కాస్ట్ అని 0 వేస్తాడు పక్కన. సో అట్లా రాయకూడదు, దానికి ఏదైనా ఒక డెఫినేషన్ లాగా ఉంటుంది కదా, అది రాయాలి. అది చెప్పండి ఇప్పుడు. ఎక్స్పెండిచర్ ఇంకాడిదిన ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. ఇక్కడ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అంతేగా, మొత్తం ప్రోడక్ట్స్ కాదు, పర్టికులర్ ప్రోడక్ట్స్. అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంకాడిదే ప్రొవైడింగ్ ఏ సర్వీస్, ఒక సర్వీస్, ఏ సర్వీస్. ఓకేనా? నెక్స్ట్ కాస్టింగ్ అంటే అసర్టైనింగ్ ద కాస్ట్. పైన మనం ఏదైతే కాస్ట్ అనుకున్నామో ఆ కాస్ట్ని అసర్టైన్ చేయటం, క్యాలిక్యులేట్ చేయటం, అనాలిసిస్ చేయటం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, దాని సర్వీస్ చేయడానికి ఎంతైతే ఆ క్యాలిక్యులేషన్ని మనం కాస్టింగ్ అంటాం. కాస్ట్ అకౌంటింగ్ ఒక మెథడాలజీ, అంతేగా? మనం ఏదైతే కాస్టింగ్ కోసం, క్యాలిక్యులేషన్ చేయటం కోసం ఫాలో అయ్యే మెథడాలజీని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అది ఎలా స్టార్ట్ అయ్యిద్ది, ఎలా ఎండ్ అయ్యిద్ది,
బిగినింగ్ విత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఎండింగ్ విత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ కంట్రోలింగ్ కాస్ట్. దేనికోసం ఇదంతా చేస్తుంది? వై? మనం కాస్ట్ అంటున్నాం, ఒక కాస్ట్ అకౌంటెంట్ని తెస్తున్నాం, కాస్టింగ్ అనే ఒక మెథడాలజీ ఫాలో అవుతున్నాం, ఇన్ని చేస్తున్నాం. దేనికోసం అసలుకి ఇదంతా? కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం, అంతే కదా. ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ని పెట్టుకోవాలంటే 1 lakh 2 lakhs ప్యాకేజీలు పర్ మంత్ ఇచ్చి పెట్టుకోవాలి. అక్కడేమో కాస్ట్ పెంచేసి కాస్ట్ అకౌంటెంట్ని పెట్టుకుంటున్నారు. మరి దేనికోసం ఇదంతా? 2 లక్షలు ఇచ్చి కాస్ట్ అకౌంటెంట్ని పెట్టుకుంటున్నారంటే అంతే కదా. అంతే ఉంటుంది శాలరీస్. మీరు కరెక్ట్గా కష్టపడితే కాస్ట్ అకౌంటెంట్ శాలరీస్ 1.5 పర్ మంత్ అని చెప్పేది, నాట్ ఇయర్, పర్ మంత్ 1.5. స్టార్టింగ్ విత్ 60,000 అట్లా స్టార్ట్ అవుతారు కెరియర్. 50-60తో స్టార్ట్ అవ్వచ్చు. అందరూ అంటారు కదా, ఎర్లియర్ డేస్లో సూపర్విజర్ అనే మనకి ఇన్స్టిట్యూట్ ఉంటే పాస్ అయితే 1,00,000, మీరు సీఏ క్వాలిఫై అయితే 1,00,000 అని యాడ్ ఇచ్చేవాళ్ళు. అలా ఏముండదు. రియాలిటీలో మన ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. క్రాక్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ క్వాలిఫికేషన్ ఏంటి, సో మన ఇంటర్వ్యూ స్కిల్, ఇవన్నీ బేస్ చేసుకొని మినిమం 50 నుంచి 60-70,000 వరకు మన ప్యాకేజెస్ అనేవి వస్తాయి స్టార్టింగ్లో. తర్వాత స్టెప్ బై స్టెప్ అనలిస్ట్ లెవెల్, సీనియర్ అనలిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఇట్లా క్యాడర్స్ పెరుగుతూ వెళ్తాయి. సో పెరిగే కొద్దీ మీ ప్యాకేజీలు పెరుగుతాయి. మీరు కూడా ప్రశాంతంగా రిలాక్స్డ్గా, క్యాడర్ పెరిగే కొద్దీ అప్రూవల్స్ చేసుకోవటం, పర్మిషన్లు ఇవ్వటం, ఇట్లా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఒక స్టేజ్కి వెళ్తే. అప్పటి వరకు కొంచెం కష్టపడాలి. కష్టపడడం అంటే ఆ కాస్ట్ అండ్ క్యాలిక్యులేషన్స్లో, ఆ ఇన్వాల్వ్మెంట్లో మీరు స్టార్ట్ అవుతారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు స్టూడెంట్ లైఫ్ మీకు అర్థం కావట్లా. తర్వాత ఎలా ఉండేది ఫ్యూచర్ అనేది మీకు తెలియదు. ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వన్స్ పాస్ అయ్యి మీరు కానీ బయటికి వెళ్తే ఆ లైఫ్ వేరేలా ఉంటుంది, ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చేసే ఎంజాయ్మెంట్ అసలు వేస్ట్, అస్సలు వేస్ట్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి. మా కంపెనీ ఎలా ఉండేది తెలుసా? 14 floors బిల్డింగ్, 14 floors, మొత్తం గ్లాస్ కన్స్ట్రక్టెడ్ బై, మొత్తం గ్లాసు. ఆ బిల్డింగ్ పక్కకి వెళ్తే ఇట్లా సెల్ఫీ తీసుకోవాలనిపించింది స్టార్టింగ్లో. నిజంగా సీరియస్గా నేనా తీసుకున్నాను. మాకు ఎట్లా ఉండేది అంటే 14 floors సెకండ్ ఫ్లోర్ ఉండిద్ది. సెకండ్ ఫ్లోర్ మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి. స్టార్ బక్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, కేఎఫ్సి ఉండిద్ది, డోమినోస్ ఉండిద్ది, ఇవన్నీ ఉంటాయి. మాకు కూపన్స్కి కార్డ్ ఇస్తారు, సొడెక్సో కార్డ్ అని ఇస్తారు. ఆ కార్డుతో అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన ఐటెం తీసుకుంటే విత్ డిస్కౌంట్ ప్రైస్, మళ్ళీ నార్మల్ ప్రైస్ కూడా కాదు. మనకు బయట 300 ఉంటే మాకు 120కే వస్తుంది. కార్పొరేట్ లైఫ్ అంటే అట్లాగే ఉంటుంది మళ్ళీ. అందుకే బాగా కష్టపడాలి అనేది. సోడెక్సో కార్డ్స్ ఇస్తారు. మా రూమ్ కానీ మా ఫ్లాట్ కానీ ఏదైనా ఉంటే మా ఫ్లాట్ దగ్గరకు వస్తుంది, క్యాబ్ వచ్చింది, మమ్మల్ని పిక్ చేసుకునేది, మళ్ళీ మమ్మల్ని మా ఫ్లాట్ దగ్గర దింపెళ్తారు. మేము ఎక్కడ బస్సు లెక్క అవసరం లేదు, ఎక్కడ ట్రైన్ లెక్క అవసరం లేదు. మీరు కూడా అంతే. వన్స్ మీరు సీఎంఏ క్వాలిఫై అయ్యే కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయితే మీ లైఫ్ అనేది అంతే ఉంటుంది. ఇంకా మంచి క్యాటర్కి వెళ్ళే కొద్దీ మన కోసమే స్పెషల్ క్యాబ్, మళ్ళీ పక్కన సపోర్టింగ్ ఉంటారు కదా కొలీగ్స్ని కూడా బెటరు. డైరెక్ట్ క్యాబ్ వస్తుంది, మనల్ని ఎక్కించుకెళ్తే తీసుకెళ్తుంది. మంచి లైఫ్ వచ్చింది సరిగ్గా. కానీ మీరు చదివి పాస్ అయితే 2 times కాదు 3 times తిన్నా మీకు ఫుడ్ ఫ్రీ. నేను సోడెక్సో కార్డ్ అన్నది కేఎఫ్సి, డోమినోస్ ఇవన్నీ సపరేట్. మనం మధ్య మధ్యలో స్నాక్స్, పార్టీస్ అని చెప్పి చేసుకుంటాం కదా, అవి అలా కాకుండా ఆఫ్టర్నూన్ ఫుడ్ ఫ్రీ, ఈవినింగ్ ఫుడ్ ఫ్రీ. మధ్యలో ఏదైనా మీటింగ్ జరిగిందంటే స్నాక్స్, టీ, కాఫీ, ఏం కావాలంటే అవి. మళ్ళీ ఏ ఫ్లోర్లోకైనా వెళ్ళండి, ఫ్లోర్లో ఒక కాఫీ వెండింగ్ మిషన్ ఉంటుంది, కాఫీ ఉంటుంది, గ్రీన్ టీ ఉంటుంది. గ్రీన్ టీలో మళ్ళీ సాల్టెడ్ ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్ వేసి అలా ఉంటుంది. హనీతో మిక్స్ చేసుకొని తాగేది ఉంటుంది. కాఫీ, టీ, మిల్క్, హాట్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి. జిమ్ ఉంటుంది. మధ్య మధ్యలో వర్క్ చేసి అలసిపోతుంటే పోయి ఆడుకోమని చెప్పి క్యారమ్స్, ఫుట్బాల్, స్నూకర్స్ ఇట్లా గేమ్స్ ఉంటాయి, ఆడుకోవచ్చు. జోక్ కాదు. అనుకుంటే ఆఫీస్ అంటే కంపెనీలో పనే చేయాలేమో, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా పనే చేసుకుంటూ ఉంటాం. ల్యాప్టాప్ ఇటు పెట్టేసుకుంటాం అంతే, ఇట్లా కూర్చుంటాం ప్రశాంతంగా. పని వచ్చినప్పుడు మెయిల్ పంపించడం అయిపోయింది. మెయిల్స్ పంపించడం, ఆ చిన్న వర్క్ టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్ చేసుకుంటాం.
బోర్ కొట్టిద్ది, క్యాఫ్టేరియాకి వెళ్తాం. అక్కడ కూర్చొని నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అందరు కూర్చొని, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. ఎవరి పాటికి వాళ్ళు కాఫీలు టీలు అంతే ఉంటుంది. జోక్ కాదు. ఇక్కడ లైఫ్ వేరమ్మా. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అంటే అదేంటి సపరేట్గా ట్రీట్ చేస్తారు. మా దగ్గర అట్లా ఉండదు. అందరూ కలిసి తిరుగుతుంటాం, పబ్బులకి వెళ్తుంటారు, పార్టీలకు వెళ్తుంటారు అన్నీ. అందుకే ఇక్కడ ఉండే ఎంజాయ్మెంట్ మీకు వేస్ట్. వన్స్ మీరు పాస్ అవ్వండి, ఆ లైఫ్ వేరే ఉంటుంది. అది. సో క్వాలిఫై సిఏ కానీ క్వాలిఫై సిఎంఏ కానీ అయితే మస్తు ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నది ఇంటర్, మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అంతేగా. తర్వాత మీకు డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ ఏది చేయాలన్నా కూడా 3, 4, 5 ఇయర్స్ పడుతుంది. అదే సిఎంఏ అనుకో, ఈజీగా ఫాస్ట్గా క్వాలిఫై అయిపోవచ్చు, ఫాస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. మీరు పర్ఫెక్ట్గా చదివితే సిఎంఏ ఇప్పుడు ఇంటర్ రాస్తారు, మధ్యలో ఆర్టికల్స్ 2 years 2.5. ఆర్టికల్ లైఫ్ అసలు ఉండిద్ది మామూలుగా ఉండదు తెలుసా. సూపర్గా ఉండదు ఆర్టికల్స్ లైఫ్. బ్యాంక్ ఆడిట్స్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు మనకి తెచ్చి మంచి 5 star హోటల్లో రూమ్ ఇస్తారు. నువ్వు అసిస్టెంట్గా వెళ్ళినా సరే, ఆర్టికల్స్కి అసిస్టెంట్గా వెళ్ళినా సరే 5 star హోటల్లో 3 star హోటల్లో రూమ్ ఇస్తారు. నువ్వు ఫోన్ చేస్తే ఏది కావాలంటే అది నీ దగ్గరకు వస్తుండిద్ది. బ్యాంకుకి వెళ్తే ఉదయం మార్నింగ్ బ్యాంకుకి వెళ్ళంగానే ఆడిట్కి 9కి వెళ్ళాం అనుకుందాం. 9కి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్ టీయో కాఫీ ఇస్తారు ఫస్ట్. అది టీ కాఫీ తాగి అయిపోయిందో లేదో అనగానే, సార్ కాజు తింటారా, బాదం పప్పు తింటారా అని డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ తెచ్చి పెడతారు. మనల్ని పని చేయనీరు అక్కడ. అసలుకి ఆడిట్ అనేది మనల్ని చేయనీరు. ఎందుకంటే ఆడిట్ చేసేవంటే వాళ్ళు ఒకటి దొరుకుతుంటాయి కదా మనకి. అందుకని చెప్పి మనల్ని ఆడిట్ చేయనీయకుండా ఏదో ఒకటి పెడుతుంటారు. ఓకే ఇదంతా అయిపోయింది అంటే మళ్ళీ ఇంకొక ½ an hourకి ఏదో ఒక స్నాక్స్ పంపిస్తారు. అది అయిపోయింది అనేసరికి, సార్ ఫుడ్కి వెళ్దామా రెస్టారెంట్కి అని చెప్పి మళ్ళీ బయటికి తీసుకెళ్తారు. రెస్టారెంట్కి తీసుకెళ్ళి మీరు ఏం తింటే అయ్యి మీ ఇష్టం ఆర్డర్ అంటారు వాళ్ళు. బిల్లు వాళ్ళదే. మళ్ళీ మనం ఒక $1 penny కూడా మనం తీయవసరం లేదు బయటికి. అది అయిపోయింది, తినొచ్చాంలే, అబ్బా ఇంకేందిరా బాబా పని చేయాలి. పని చేసేసరికి ఇంక మన వల్లగా తిన్న తర్వాత ఇంకేం చికెన్, నాన్ వెజ్, ప్రాన్స్, ఫిష్ ఏది పడితే తినేసి వస్తాం రెస్టారెంట్కి వెళ్ళి. వచ్చిన తర్వాత ఇంకా పని చేయలేము. మళ్ళీ ఏదో చేద్దామని అనుకునేసరికి మళ్ళీ టీ ఇస్తారు, మళ్ళీ స్నాక్స్ ఇస్తారు. సార్ ఓకే సార్ టాటా బాయ్ బాయ్ చెప్తారు లాస్ట్కి. ఆ రోజు పని చేయండి. మళ్ళీ 2వ రోజు 3వ రోజు ఇంకా ఏదో 4 వోచర్లు అట్లా ఓచింగ్ చేసేసి ఓకే అయిపోయిందని పక్కన పెట్టేసి 4 పాయింట్లు రాసుకోగానే, సార్ రిజాల్వ్ చేస్తాం సార్ అది ఇది అని చెప్పి పంపించేస్తారు. అది బ్యాంక్ ఆడిట్లు. కంపెనీ ఆడిట్కి వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. ఆడిటింగ్ లైఫ్ కూడా సూపర్ ఉంటుంది. మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు. సిఏసిఎంఏలో ఒక చదివే దగ్గర మాత్రం మీరు పర్ఫెక్ట్గా మూవ్ అయితే ఎక్సలెంట్ లైఫ్ వస్తుంది. అందుకే చెప్పేది మీ అందరికీ, మంచి కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. చదివే టైంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. మేము చదివే టైంలో అయితే మాకు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మెయిన్ క్లాస్కి వెళ్ళాం, అది చెప్పాక మార్నింగ్ 6కి 6:30కి లా క్లాస్ స్టార్ట్ చేస్తారు. లా క్లాస్ అయిపోయిద్ది. కాస్టింగ్ సార్ వస్తాడు, ఇంత పెద్ద మెటీరియల్ ఉండిద్ది, ఆయన చేతులు ఇట్లా పట్టుకుంటాడు, బోర్డు వైపు తిరుగుతాడు, టక 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 నోట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మేము నోట్ చేసుకుంటాం, అయిపోద్ది క్లాసు. నెక్స్ట్ ట్యాక్స్ వస్తాడు. అన్నిట్లో కల్లా మాకు బాగా కాన్సన్ట్రేషన్గా ఉండే సబ్జెక్ట్ ఆడిటింగ్. అప్పుడు ఆయన ఒక్కడే బాగా చెప్తాడు. ఇంక మిగతా సబ్జెక్టులన్నీ ఆల్మోస్ట్ బోర్డు వైపు తిరుగుతుంటారు, చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ట్యాక్స్ ఆయన వస్తాడు, కూర్చుంటాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఎథిక్స్ ఆయన వస్తాడు, కూర్చుంటాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఎథిక్స్ బాగానే అర్థమైంది. ఏంటంటే అక్కడ డైలమాసు, ఎథికల్ మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎథికల్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెప్పేవాళ్ళు. అకౌంట్స్ బాగానే అర్థమయ్యేది. ఎందుకంటే సిఏలో, సిపిటీల్లో అక్కడంతా మాకు అకౌంట్స్ బాగా వచ్చేది కాబట్టి అకౌంట్స్ బాగానే అర్థమయ్యేది. మిగతా అన్నీ ఎట్లా ఏదో నోట్స్ చెప్పారు, ప్రిపేర్ అయ్యాం, నోట్స్ రాసుకున్నాం, వెళ్ళిపోయాం. ఆఫ్టర్ 3 months మీలాగే నైట్ అవుట్లు చేసేవాళ్ళం. నైట్ కూర్చుంటాం, అరే తీసేద్దాం ఈరోజు నైట్ అని చెప్పి కూర్చుంటాం. 10:30, 11కి ఫుడ్ తినేసి హ్యాపీగా స్టడీ చేరేసుకొని కూర్చొని చెవిలో పాటలు పెట్టుకొని హెడ్ఫోన్స్ పెట్టేసుకొని, అప్పట్లో బ్లూటూత్లు ఇవన్నీ లేవు,
మాకంతా ఇయర్ ఫోన్సే ఉండేవి. ఆ ఇయర్ ఫోన్స్తో ఏంది ప్రాబ్లం, ఇట్లా బెండ్ అయిందంటే ఒకటి పని చేయదు, ముందుకు బెండ్ అయింది ఇటు పక్కది పని చేయదు, ఇంక కాదు అంటే ఇంకోటి మొత్తం పోద్ది హెడ్సెట్, మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకోవాలి. విజయవాడలో ఉండేవాళ్ళం మేము అప్పట్లో. విజయవాడ బీసెంట్ రోడ్డు ఇవన్నీ ఐడియా ఉన్నాయా? ఈ హెడ్సెట్ పాడైందంటే పదంట్రా బీసెంట్ రోడ్ అంతే ఉండిద్ది. ఏంటంటే సెలవు వచ్చింది, గ్యాప్ దొరికిందంటే మాత్రం ఇంక సండే వచ్చిందంటే మూవీకి వెళ్దామా, బీసెంట్ రోడ్కి వెళ్దామా, అటు తిరుగుదామా, ఇటు తిరుగుదామా, ఇదే సరిపోయింది లైఫ్. సో అట్లా అట్లా చిన్నగా నైట్ కూర్చునే వాళ్ళం. 11 కూర్చుంటే 3 2 హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఊరికి అట్లా అట్లా మెటీరియల్ తిప్పేవాళ్ళం. మళ్ళీ అప్పుడు 3 4 పడుకుంటే మళ్ళీ పొద్దున్నే 11కి లేచేవాళ్ళం. 11కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాత్రమే, చదవటానికి కాదు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళీ ఏం చేస్తాం, నిద్రపోతాం. ఇంకెక్కడ సీఏ క్వాలిఫై అయ్యేది, ఇంకెక్కడ సీఎంఏ క్వాలిఫై అయ్యేది చెప్పండి. ఆ తర్వాత కొంచెం టైం గడిచిన తర్వాత రియలైజేషన్ వచ్చింది. 1 అటెంప్ట్ 2 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత రియలైజేషన్ అయింది. దేవుడా ఏం చేసావు 2 ఇయర్స్, ఏం చేసావు 1 ఇయర్ అని చెప్పి అప్పుడు రియలైజేషన్ వస్తే మళ్ళీ సెకండ్ టైం కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. నా సంగతి కాదు, నేనైతే కొంచెం హార్డ్ వర్క్ చేసే మనిషిని. అప్పటికప్పుడే కొంచెం కష్టపడేవాడిని, ఎందుకంటే ఇంటర్లో నుంచే నాకు చదివాము రాసేసాము అయిపోయింది అన్నట్లుగా ఉండాలి. సో ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ క్లియర్ చేసుకున్నాం బాగానే. అంటే మా రూమ్లో అప్పుడు మేము ఉండేది ఒక రూమ్ తీసుకొని ఒక 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం, ఇదే జరిగేది. ఇప్పటికీ స్టిల్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్, స్టిల్ యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది వదిలేసి బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డిగ్రీ ఎంబీఏ అట్లా చేసుకొని అకౌంటెంట్లుగా ఆడిటర్లుగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడ ఉండాలి, ఏ స్టేజ్లో ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి, అంతే కదా. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ ఉండాలి, మీరు ఏ స్టేజ్లో ఉంటే మీకు బెనిఫిట్. అకౌంటెంట్లుగా ఆడిటర్లుగా ఉంటారా, లేదంటే క్వాలిఫై అయిపోయి ఫర్మ్ పెట్టుకొని ఆడిట్ మీ ఓన్ బిజినెస్ లాగా చేసుకుంటారా, లేదా మంచి కార్పొరేట్ కంపెనీస్లోకి వెళ్ళి ఆ కార్పొరేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారా, మీ డెసిషన్. ఇవన్నీ వీటిలో ఏది చేయాలన్నా ఆడిటర్లుగా అకౌంటెంట్లు కావాలంటే అసలు మీరు సిఎస్ఈఎంఏ అవసరం లేదు, అంతే కదా. వన్స్ మీ డెసిషన్ తీసుకుని సిఎస్ఈఎంఏకి వచ్చారంటే క్వాలిఫై అవ్వాల్సిందే. యూ షుడ్, నేనైతే ఇదంటే యూ షుడ్. అవుతారా? అవ్వా నోనా? చూద్దామా? డౌట్ ఉండకూడదు. ఏదైనా సరే జిడు కట్టే కొట్టే తెంచే అంతే. అట్లా ఉంటేనే చెయ్యి, లేదా వదిలేయి. అసలు ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలబ్బా. అది లేనప్పుడు వేస్ట్, మనం ఏం చేయలేం జీవితంలో, అస్సలు ఏమీ చేయలేం. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారనే తర్వాత సంగతి. ముందు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను చెయ్యగలను. ఆ సీఏ ఏముంది, తొక్క తీసేయి అయిపోయింది, ఈ అటెంప్ట్ రాస్తే దెబ్బకి అయిపోయింది అనుకోవాలా. అయిద్దో లేదు తర్వాత సంగతి. ముందు నేనైతే అయిపోయిద్ది అని ఫిక్స్ అవ్వాలి. అలా ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమంది ఉన్నారు అలా? ఈ అటెంప్ట్ అయిపోకూడతా ఇంటర్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ 1 గ్రూప్ ఖచ్చితంగా పక్కా అయిపోకూడతా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇంకా ఎంతమంది? ఎంతమంది అయిపోకొడతారు? ఈ అటెంప్ట్లో నాకు గ్రూప్ అయిపోవాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొట్టగలను, కొడతాను అనేవాళ్ళు. ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రానియండి. అదే అసలు అయిపోయిద్ది తర్వాత సంగతి తీసేయండి. ఫ్యూచర్ ఎలా జరిగిద్ది అనేది మనకు అనవసరం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అది చెప్పండి. నేను అదే అడుగుతున్నా. నేను కంపెనీ సీఈఓ అయిపోతా అంట. నేనైతే నేను ప్రెజెంట్ మా కంపెనీ, ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ వరల్డ్లో మంచి లీడింగ్లో ఉన్న కంపెనీ, వరల్డ్లో, ఇక్కడ ఇండియాలో కాదు. మా కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ. మొత్తం ఏమి డైరీ మిల్క్ కానీ 5 స్టార్లు ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ప్రోడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీ మాది. అడ్వర్టైజ్మెంట్ అంటే బ్రాండింగు, వాటి లోగో డిజైనింగు,
మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుందిగా, యాడ్ చూపిస్తారుగా, ఆ అడ్వర్టైజ్మెంట్లు మొత్తం డిజైన్ చేసి పబ్లిసిటీ చేసి ఆ ప్రోడక్ట్ని చేసే కంపెనీ మాది. అంతకుముందు చేసిన కంపెనీ ఎక్సెంచర్. విన్నారా పేరు? ఎక్సెంచర్ అనే పేరు ఫ్యూచర్లో వింటారు. అదొక టాప్ కంపెనీయే. స్టార్టింగ్లో ఆ స్టార్టింగ్లో ఆ కంపెనీకి పోయినప్పుడు అంత పెద్ద బిల్డింగు, అలాంటి బిల్డింగ్లో ఒక పార్క్ లాగా ఉండిద్దమ్మా. మొత్తం వెళ్ళంగానే ఎటు చూసినా మొత్తం గ్లాసెస్తో పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తాయి. నేను స్టార్టింగ్లో కంపెనీలో జాయిన్ అయ్యడానికి వెళ్ళినప్పుడు వామ్మో ఇట్లాంటి చోటుకి వెళ్తున్నాను, ఏమైపోయిద్దో, లోపల ఏమంటారో నాకేం తెలియదు. రిసెప్షన్ కాడికి పోవాలన్నా కూడా భయం. ఫస్ట్ స్టార్టింగ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాం, కెన్ యూ ప్లీజ్ షేర్ మీ యువర్ ఆఫర్ లెటర్, కెన్ యూ ప్లీజ్ ఏందేందో అడుగుతుంటారు, ఏమైపోయిద్దో, మళ్ళీ నేను చూపించలేదంటే ఏమంటారో, ఏదైనా మర్చిపోయి వచ్చానంటే ఏమంటారో, ఫోటో అడుగుతారు, ఫోటో లేదంటే ఏమంటారో, ఇన్ని భయాలు ఉండేవి నాకు స్టార్టింగ్లో. లోపలికి వెళ్ళిన తర్వాత మా మేనేజర్ వచ్చింది, వచ్చి యా హాయ్ రవితేజ, హౌ ఆర్ యూ, ఆమె షేక్ అండ్ ఇచ్చి ఒక ఫ్రెండ్లా మాట్లాడుతాను. నాకేం అర్థం కాలేదు, ఫ్యూజులు పోయినాయి నాకు. ఇదేంటి, నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను, ఏమేంటి, ఫ్లోర్లోకి తీసుకుపోయింది. దెర్ ఈజ్ ఐటీ డిపార్ట్మెంట్, గో అండ్ కలెక్ట్ యువర్ ల్యాప్టాప్ అండ్ దెన్ ప్రొసీ అని చెప్పేసింది. 2 months ఖాళీకి కూర్చోబెట్టింది. శాలరీ ఇచ్చారు. అదే మరి కార్పొరేట్ కంపెనీ అంటే. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నేను కొత్త కంపెనీలో స్విచ్ అయ్యి 5 months అవుతుంది. ఇప్పుడు కూడా నాకు ఇంకా వర్క్ స్ట్రీమ్లైన్ అవ్వలేదు. జస్ట్ కూర్చుంటున్నా, మెయిల్స్ వస్తున్నాయి, అప్రూవల్ చేస్తున్నాం, ఎవరైనా పర్మిషన్స్, లీవ్స్ ఏదైనా అడుగుతుంటారు, గ్రాంటెడ్. వాట్ ఈస్ ద రీజన్, ఇవి పెట్టుకుంటా కూర్చున్నా ప్రజెంట్ అయితే. కార్పొరేట్ కంపెనీలో పెద్ద పనే ఉండదమ్మా. మామూలుగా మీరు అకౌంటెంట్ దగ్గర పనిచేస్తే పర్చేజ్ చేస్తారు, సేల్స్ చేస్తారు, ఎక్స్పెన్సెస్ చేస్తారు, మంత్ ఎండ్ చేస్తారు, ఎంఐఎస్ రిపోర్ట్లు చేస్తారు, స్టాట్యుటరీ జిఎస్టీ చేస్తారు, టీడీఎస్లు చేస్తారు, అన్ని రకాల వర్కులు చేస్తారు ఇక్కడ డొమెస్టిక్ కంపెనీస్. అంటే మన చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంటెంట్గా చేసే కంపెనీలు ఉంటాయి కదా, వాటిలో ఇవన్నీ చేస్తారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు వెళ్తే నీకు ఒక్కటే టాస్క్, వీటన్నిటిలో ఏదో ఒక్కటే టాస్క్. పర్చేజెస్ సంబంధించి పర్చేజ్ టాస్కే ఉండేది, P2P అంటారు కదా. పర్చేజ్ చేస్తారు, పర్చేజ్ బిల్స్ ఎక్కిస్తారు, ఆ పర్చేజ్ బిల్స్కి సంబంధించి వెండర్స్కి సెండ్ చేస్తారు, వాళ్ళ కాడ నుంచి పర్చేజ్ చేసినప్పుడు మనం పేమెంట్లు చేస్తాం, వాటిని రీకన్సిలేషన్ చేసుకుంటాం, అంతే టాస్క్. లేదు బ్యాంక్ రికన్సిలేషన్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ చేసుకుంటాం, డేటార్స్ అంటే డేటార్సే చేస్తాం. లేదు మంత్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్, మంత్ ఎండ్ జేవీస్ అంటే మంత్ ఎండే చేసుకుంటాం. ఇట్లా ఏదో ఒకటే టాస్క్. స్టాట్యుటరీ అంటే స్టాట్యుటరీకి వెళ్ళిపోతాం మళ్ళీ. చాలా ఈజీ ఉండేది లైఫ్, కార్పొరేట్ లైఫ్. సాటర్డే సండే హాలిడే, యూఎస్ హాలిడే వచ్చిన హాలిడే, యూకే హాలిడే వచ్చిన హాలిడే, సిక్ లీవులు, కాంప్ ఆఫ్లు. అది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే లీవ్ ఇచ్చారు, ఆ రోజున మనం ఎక్స్ట్రా వర్క్ చేసాం అనుకోండి, డబల్ పే ఇస్తారు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ ఇప్పుడు 3000 per day అనుకో, నాకు ఆ రోజు 6000 ఇస్తారు ఆ రోజు వర్క్ చేస్తే. సో ఎంత మస్తు ఉంటుంది లైఫ్, ఆలోచించండి. అంతే కదా. సో మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలా లేదా? అవ్వండి, అయిపోండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? మీ పేరెంట్స్ ఏమైనా ఆపుతున్నారా? లేకపోతే ఇక్కడ వచ్చే సార్లు ఎవరైనా ఆపుతున్నారా? ఏమైంది నీకు? ఏమైంది అబ్బాయికి? నిన్నే నిద్రపోతున్నావా? ఏం రియాక్ట్ అవ్వట్లేదు? కంపెనీ కాడికి లేవండి, అందరూ యాక్టివ్గా ఉన్నారు, నువ్వేంటి అలా స్టన్ అయిపోయావు? ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్దాం, చాలాసేపు అయింది. కాస్ట్ ఎక్కడ దాకా వచ్చాం? ఎందుకు? కాస్ట్ని కంట్రోల్ చేయడానికి. యాక్టివిటీ లెవెల్ అంటే, రిలవెంట్ రేంజ్ అంటే మ్యాక్సిమం కెపాసిటీ. యాక్టివిటీ లెవెల్ అంటే హౌ మచ్ యాక్టివ్గా ఎంత ఉంది అనేది, అంతే కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఒక పర్టికులర్ పీరియడ్లో ఎంత సోల్డ్ చేసాం, ఎంత పర్చేస్ చేసాం అనేది యాక్టివిటీ లెవెల్. ఎగ్జాంపుల్స్: నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, హోటల్ రూమ్స్ ఆక్యుపైడ్, స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, ప్రెజెంట్ ఇన్ ద క్లాస్.
కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, అకౌంటెంట్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, టాప్ లెవెల్. కాస్ట్ అకౌంటెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎక్కడ రిక్రూట్ అవుతారు, రిక్రూట్ అయిన తర్వాత ఏం చేస్తారు. జస్ట్ కాస్ట్ అకౌంటెంట్ లెవెల్కి వెళ్ళారంటే స్టార్టింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మాత్రమే మీరు ఆ అనలిస్టు, సీనియర్ అనలిస్టు, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉంటారు. ఆ తర్వాత మేనేజర్ క్యాటర్కి వెళ్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మేనేజ్మెంట్కి, టాప్ లెవెల్కి కమ్యూనికేట్ చేయటమే మీరు చేసే పని మ్యాక్సిమం. మీ ఈ కాస్టింగ్ వర్క్ అంతా కింద లెవెల్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీకామ్ అయిపోయిన, ఎంబీఏ అయిపోయిన వాళ్ళు, ఎంకామ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్గా ఉంటారు. వాళ్ళందరూ వర్క్ చేసి రిపోర్ట్స్ మీకు ఇస్తారు. మీరు ఆ రిపోర్ట్స్ అంతా రివ్యూ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి, బాబు ఈ ఎర్రర్ ఉంది మళ్ళీ సరి చేసి పంపిండి అంటారు. లేదంతా ప్రాపర్గా ఉందంటే మేనేజ్మెంట్కి పంపించుకుంటారు అంతే. సో మన మిడిల్ లెవెల్లో ఉంటారు మీరు. టాప్ లెవెల్కి, డౌన్ లెవెల్కి మిడిల్లో ఉంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మొన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటున్నప్పుడు నోట్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నారు కదా. నోట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు. అందుకనే నేను ఆ రోజు చెప్పాల. మెయిన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, ఈక్విటీ, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో ఓన్లీ. నోట్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ బ్యాలెన్స్ షీట్ ఏదైతే మనకు బ్యాలెన్స్ షీట్ ఉందో ఈ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి కొన్ని షెడ్యూల్స్ అని మనం రాసుకుంటాం చూసారా, ఆ నోట్స్ని నోట్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. సో అది డైరెక్ట్గా ఎక్కడ స్టేట్మెంట్ కాదు, ఓకేనా. ఈ బ్యాలెన్స్ షీట్కి సపోర్టింగ్ ఈ అసెట్, ఈ డిప్రిషియేషన్ మెథడ్ని నేను ఫాలో అవుతున్నా, ఈ అసెట్, ఈ మెథడాలజీని నేను ఫాలో అవుతున్నా, ఇట్లా నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటారు కదా, దానికి యూజ్ చేసే దాన్ని సపోర్టింగ్ ఉంటుంది, డైరెక్ట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయితే కాదు, ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నదేగా. నెక్స్ట్ కాస్ట్ క్లాసిఫికేషన్స్, ఎక్స్పైరీ కాస్ట్ చెప్పుకున్నాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ చెప్పుకున్నాం, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఓకేనా. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. వేరియబుల్, ఫిక్స్డ్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఇప్పుడు చెప్పుకోవాల్సిన కాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది మనకి ఇక్కడ, ఇది కూడా ఉంది, రిలవెంట్ కాస్ట్, ఇర్రెలవెంట్ కాస్ట్. ఈ మూడు చెప్పుకోవాలి, ఓకేనా. ఈ కంట్రోల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటే నార్మల్ కంట్రోల్ చేయగలిగేది కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటే మనం కంట్రోల్ చేయలేనిది, అవుట్ ఆఫ్ హ్యాండ్స్. కొన్ని ఉంటే మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు మిషనరీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ మనకు చెప్పొచ్చిద్దా. ఈరోజు నేను మిషనరీని నేను పని చేస్తున్నా మీకోసం, ఈరోజు నేను రిపేర్ వస్తానని చెప్పిద్దా, చెప్పదు కదా. దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా, చేయలేము. సో అట్లా కంట్రోలబుల్ కాస్ట్ అంటే ఇప్పుడు రా మెటీరియల్ ఉంది, ఎంత ఖర్చు అయితే మనకి ఐడియా ఉండిద్దా. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే 2 ప్రోడక్ట్స్ తయారు చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత స్పెండ్ చేయాలని చెప్పి మన చేతిలో ఉంటుంది. లేదు, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. అవసరమైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, అవసరం లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఆపేసుకోవచ్చు. కంట్రోల్ చేయగలుగుతామా లేదా దాన్ని, విత్ ఇన్ ద హ్యాండ్స్. సో ఆ విధంగా కంట్రోల్, అన్కంట్రోలబుల్. ఎక్స్పైరీ కాస్ట్ అంటే అర్థమైందిగా. అన్ఎక్స్పైర్డ్ ఎగ్జాంపుల్ చూసాం. అడ్మినిస్ట్రేషన్, ఫ్యాక్టరీ, సెల్లింగ్, ఈ కాస్ట్కి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్కి. మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, డైరెక్ట్, ఇండైరెక్ట్ నిన్న చూసాం. ఓవర్ హెడ్స్ అనేది అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకోండి. ఓవర్ హెడ్స్ అనేది ఆ టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం బాగా నేర్చుకుందాం వాటి గురించి. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్నాం అంటే మొత్తం సార్ ఆ రోజు అది చెప్పారు, ఈ రోజు ఇది వస్తుంది ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఓవర్ హెడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్డెప్త్గా నేర్చుకుందాం. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, వీటిలో ఏమైనా డౌట్ ఉందా. కాస్ట్ బిహేవియర్, ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. ఏమైంది, అందరు సైలెంట్ అయిపోయారు.
నాకు మీరు కూడా క్లాస్లో ఎంత ఇన్వాల్వ్ అయితే అంత బాగా చెప్పాలనిపిస్తుంది. మీరు డల్ అయిపోయారు అనుకో, నేను కూడా డల్ అయిపోతా. నాకు జ్వరం వచ్చేసిద్ది. నాకు జ్వరం వచ్చిందంటే ఈ రేపు ఎల్లుండి క్లాసుకు రానప్పుడు, అంతే కదా. మీరు యాక్టివ్గా మాట్లాడుతూ చెప్తా ఉంటే అరే పిల్లలు బాగా చెప్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, రేపు ఇంకో క్లాస్ ఎక్స్ట్రా తీసుకోవాలని. ఇప్పుడు ఈరోజు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వేసారు, నిన్న బాగా చెప్పారు అందుకని ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వేయించుకున్నా. సో ఈరోజు ఏమో డల్ అయిపోతున్నారు. నేను ఇంత అసలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతసేపు చెప్పాను చెప్పండి. ఇప్పుడు దాకా కంపెనీల గురించి ఎంత బాగా చెప్పినా కూడా మీరు డల్ అయిపోతే ఎట్లా? హట్ చేసేసారండి మీరు. మార్నింగ్ నుంచి ఓహో ఫస్ట్ క్లాసు కాస్టింగే, ఈ క్లాసు కాస్టింగేనా? అక్కడ కూడా బేసిక్సేనా? మార్జినల్ కాస్టింగ్ బాగానే ఉంటుంది కదా. మార్జినల్ కాస్టింగ్ సేమ్ టాపిక్, కాస్ట్ బిహేవియర్. అంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా లేకపోతే ఆ టాపిక్స్ ఏమన్నా టఫ్గా ఉన్నాయా? స్పీడ్ చేయాలా? నేనా చేస్తా. స్పీడ్ వెళ్ళినప్పుడు నువ్వు పట్టుకోలేవు. స్టార్టింగ్ ఇంతే ఉండాలి. బేసిక్స్ చెప్పేటప్పుడు మీకు కాన్సెప్టే రావాలి, ఆ తర్వాత ఫాస్ట్ చెప్తా, ఇబ్బంది ఏం లేదు. టాపిక్లోకి వెళ్ళి ఒకసారి కాస్ట్ షీటు, మెటీరియల్ కాస్టింగ్, లేబర్ కాస్టింగ్, ఓవర్ హెడ్స్కి వెళ్ళినప్పుడు సార్ కొంచెం ఆగండి సార్ అని మీరు అన్నా కూడా నేను ఆగనప్పుడు చెప్తా, ఫాస్ట్గానే చెప్తా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇదేంటంటే కొంచెం టైం స్పెండ్ చేసే టైం. బేసిక్స్ దగ్గరే మనం ఎంత టైం స్పెండ్ చేసినాం, తర్వాత మనం టైం స్పెండ్ చేయము కాస్టింగ్లో. ప్రాక్టికల్ మీకే అది నా చేతిలో లేదమ్మా వాస్తవానికి. నాకేంటంటే ఒక పక్క ఆఫీస్ మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క ఇది కూడా మనం ప్రవీణ్ సార్ మాటని మేనేజ్ చేసుకోవాలి రిలేషన్ కోసం, అంతే. వస్తా మ్యాక్సిమం నేను టాపిక్స్, నాకు వీలున్న టాపిక్స్ నేను కవర్ చేస్తాను. నేను 15 డేసే ఉంటా ఇక్కడ మ్యాక్సిమం. గుంటూరులో 15 డేస్ ఉంటుంటా. 15 డేస్ ముంబైలో ఉండాలి, నేను ఆఫీసులో ఉండాలి. లేకపోతే బాబు తట్టబట్ట సర్దుకొని వెళ్ళిపోమ్మా అంటారు. అంతేమన్నర్లే కానీ, బట్ కొంచెం మనం తీసుకున్న శాలరీకి న్యాయం చేయాలి కదా. మన హార్ట్ ఒప్పుకోదు దానికి. ఊరకు తింటే వంట పట్టదంటారుగా. రైట్, ఓకే. సెమీ వేరియబుల్ కాస్ట్ ఏంటి అసలు? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా? ఓకే, అది కాదు ఇది కాదు, ఇంకేంటి మరి? రెండు కలిపి ఉంటాయి. సో హాఫ్ ఫిక్స్డ్ ఉంటుంది, హాఫ్ వేరియబుల్ ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తారు దీన్ని మీరు? అసలు సెమీ వేరియబుల్ కాస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారు? టోటల్ కాస్ట్ని చూస్తారు, అది ఫిక్స్డ్ కాస్టా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన స్టెప్ వన్ కండిషన్ కాస్ట్ చూస్తున్నాం. ఈ కాస్ట్ అనేది యూనిట్స్ చూస్తున్నాం. యూనిట్స్ కాస్ట్, యూనిట్స్ చేంజ్ అయినప్పుడు కాస్ట్. మనకి రెండు కాస్ట్ బిహేవియర్ చెప్పినప్పుడు కొన్ని కాన్సెప్ట్ చెప్పుకున్నాం. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటిది? కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ రెండు కండిషన్ని సాటిస్ఫై చేస్తే, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సాటిస్ఫై చేసింది, కాన్స్టెంట్గా ఉందంటే అది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉన్నట్టు సాటిస్ఫై చేసిందంటే ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఈ రెండు సాటిస్ఫై చేయకపోతే అది సెమీ వేరియబుల్ కాస్ట్ అవుతుంది మనకి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1000 యూనిట్స్ ఉంది, కాస్ట్ అనేది 16,000 ఉంది. ఇప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 16,000, రైటా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ మల్టిప్లై చేసుకుంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 16,000. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లా చూడకూడదు, దీన్ని ఫిక్స్డ్ కాస్ట్లా చూడాలి. మీ వ్యూ అనేది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లా చూడకూడదు, ఇక్కడ టోటల్ కాస్ట్లా చూడకూడదు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్లా చూడాలి. యూనిట్స్ 1000 ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 16,000 అనుకున్నాం. సో నెక్స్ట్ 2000 యూనిట్స్కి వచ్చినప్పుడు ఇది ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటే 24,000 అయింది.
చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయింది అంటే అది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా? ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఎంత ఉంటుంది? ఫిక్స్డ్గా 1 lakh అనుకుంటే 1 lakh ఉండాలి, 16,000 అనుకుంటే 16,000 ఉండాలి. కానీ ఇది చేంజ్ అయింది. సో అంటే అది ఫిక్స్డ్ కాస్ట్ని సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? 16,000 by 1000, 16, ఇంకొకటి 24,000 by 2,000, రైట్? సో టోటల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉందా? లేదు. సో ఇది కూడా సాటిస్ఫై చేయలేదు మనల్ని. సో ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఏ కంక్లూజన్కి రావాలి? సెమీ వేరియబుల్ కాస్ట్. ఎగ్జామ్లో రాసినప్పుడు ఇలాగే రాస్తారా? ఇలా రాస్తే మార్క్స్ వేస్తారా? సార్ నేను వేరియబుల్ కాస్టు, సెమీ వేరియబుల్ కాస్టు డైరెక్ట్గా ఓకే, ఇది కూడా ఇప్పుడు కాదు, నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అని మీరు కంక్లూజన్కి వచ్చారుగా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్కి మనం క్యాలిక్యులేషన్కి వెళ్దాం. ఎలా? హౌ వేరియబుల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ చేంజ్ ఇన్ కాస్ట్. అక్కడ ఎంత కాస్ట్ ఎంత ఇచ్చారు? ఫస్ట్ కాస్ట్ ఎంత? ఫస్ట్ యూనిట్ 1000 యూనిట్స్ అప్పుడు కాస్ట్ ఎంత? 16. 2000 యూనిట్స్కి కాస్ట్ ఎంత? ఎంత చేంజ్ అయింది అక్కడ? 8,000. చేంజ్ ఇన్ యూనిట్స్. యూనిట్స్ ఎంత చేంజ్ అయినాయి? వేరియబుల్ కాస్ట్ ఎంత పర్ యూనిట్? 8 rupees. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. స్టెప్ 2 క్యాలిక్యులేషన్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి ఫార్ములా ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎంత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? ఎంత? ఎన్ని యూనిట్స్? ఎంత అవుతుంది? 8,000. నెక్స్ట్ సెకండ్ దానికి కూడా చూద్దాం. దానికి ఎంత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? ఎన్ని యూనిట్స్? 2,000. ఎంత అవుతుంది? రైట్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అనుకోండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అసలుకి? సెమీ వేరియబుల్ అని ఒక కంక్లూజన్కి వచ్చాం. సెమీ వేరియబుల్ అంటే దాంట్లో ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఎంత, ఈ ఫిక్స్డ్ ఎంత, నాకు ఈ క్యాలిక్యులేషన్ కావాలి ఇప్పుడు, అంతే కదా? అది కనుక్కోవడం కోసం చేసే స్టెప్స్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫిక్స్డ్ టోటల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కుంటాం. 8,000 16,000 అనేది మనకి వేరియబుల్ కాస్ట్ వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ఎంత? ఫస్ట్ కేసులో 16,000 మైనస్ 8,000 ఎంత అవుతుంది? 8,000, రైట్? ఇదేంటిది? నెక్స్ట్ సెకండ్ కేస్. ఓకే, మైనస్ ఇప్పుడు ఎంత? ఇది చూడు, ఇప్పుడు కాస్ట్ చూడండి, 2 8. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఉంది? రెండు కేసెస్లో ఎంత ఉంది? సో మనం అనుకున్న కండిషన్ సాటిస్ఫై అయిందా? ఇదిగోండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. మనం చెప్పుకున్న రూల్ ఏంటిది కాస్ట్ బిహేవియర్లో? ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. మ్యాచ్ అయిందా? మనం అనుకున్న రూల్ కరెక్టే కదా? నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. 8,000 8 rupees వచ్చిందా? సో సాటిస్ఫై చేసినట్టే కదా రూల్ని, కండిషన్ని. సో సార్ బాగుంది, ఇంతవరకు బాగుంది. మనం సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఆ వేరియబుల్ కాస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి సెమీ వేరియబుల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ ఎంత కనుక్కున్నాం, ఫిక్స్డ్ ఎంత కనుక్కున్నాం. ఎగ్జామ్లో ఇలాగే రాద్దామా? ఎగ్జామ్లో ఇలా రాద్దామా? జస్ట్ ప్రాబ్లం ఇచ్చారు, కండిషన్ ఇచ్చేశారు, కేసెస్ ఇచ్చేశారు. డైరెక్ట్ నేను వెళ్ళాను స్టెప్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్, చేంజ్ ఇన్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్స్, లేదు ఫిక్స్డ్ వేరియబుల్ టోటల్ వేరియబుల్ కాస్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను.
ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఫార్ములాస్ రాశాను, క్యాలిక్యులేషన్ చేశాను, మార్క్స్ ఫుల్గా వస్తాయా? ఈ క్వశ్చన్ మీకు 6 కానీ 8 కానీ 10 మార్క్స్ కానీ ఇస్తారు. చాలా చిన్న ప్రాబ్లం. ఎన్ని మార్క్స్కి ఇస్తారు? 6కి ఇవ్వచ్చు, 8కి ఇవ్వచ్చు, 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఇలాగే చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ 6కే ఇచ్చారు అనుకుందాం, 6కి 6 వేస్తారా? వేరు. ఏం చేయాలి మరి మనం ఏం చేయాలి? ఏం చేస్తే వేస్తారు 6? కాస్టింగ్ పేపర్ ఎన్ని మార్కులకి? సిఏలో కానీ సిఎంఏలో కానీ 100 పక్కా? డౌట్ లేదా? నేనైతే 98 అంట. 98 కాస్టింగ్ పేపర్. ఎందుకు చెప్పండి? అంటే మార్క్స్ పరంగా చూడకుండా లాజిక్గా అనాలిసిస్ చేయండి. 98 కాస్టింగ్ పేపర్. ఆ 2 మార్క్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాసినప్పుడు 1000 అని వచ్చింది. 1000 అనేది ఏంటిది అసలుకి? డాలర్సా లేకపోతే దీరామ్సా? కువైట్ దీరామ్సా? కాదు కదా. నా పక్కన మెన్షన్ చేయాలి రూపీస్ సింబల్ ఉంటుంది కదా, ఆ రూపీస్ అనేది మెన్షన్ చేయాలి. లేదు, ఒక ప్రాబ్లం ఇచ్చారు, ద గివెన్ ప్రాబ్లం వాల్యూస్ ఇన్ కన్సిడర్డ్ ఇన్ ల్యాక్స్, ఆ పాయింట్స్ రాయాలి. ఇలాంటి వాటి వల్ల మీకు ఆ 2 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు ఏం చేయకపోయినా ఆ 2 మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు కాస్టింగ్ పేపర్ ఎన్ని మార్కులకు అవుతుంది? 98 కదా. 2 మార్క్స్ మీకు చేతిలో ఆ వాల్యూస్ ఇట్లాంటివన్నీ కొటేషన్స్ కంక్లూజన్స్ రాసినందుకు మీకు ఆ 2 మార్క్సే వేసేస్తారు ముందే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100కి 100 సార్ నాకు 100కి 100 వస్తాయి సార్ ఈరోజు అని చెప్పి అన్నారు. వస్తాయా? ఎప్పుడు వస్తాయి? వస్తాయి. ఎప్పుడు? మీరు ఈ విధంగా ఈ రూపీస్ సింబల్స్ బిలో మెన్షన్డ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ల్యాక్స్ ఇట్లా మీరు మెన్షన్ చేయాలి. అలా కాదు నేను టోటల్గా చేసేసాను, అన్ని నెంబర్స్ అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా వేశారు. మీరు ప్రాబ్లంలో నెంబర్స్ ఉన్నట్టుగా, ఇప్పుడు 8000 అంటే 8000, 16 అంటే 16, క్యాలిక్యులేషన్ సూపర్, మీరు 100% పర్ఫెక్ట్. కానీ మీకు 98 వస్తాయి. ఎందుకు? అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్లో. ఈ ప్రాబ్లం ఉంది, మనం చేయాల్సిన పని ఏంటి? ఈ ప్రాబ్లంలో జనరల్గా చేసే మిస్టేక్ ఏంటి మీరే ఆలోచించండి, నేను చెప్పను. ఫస్ట్ మీరు ఆలోచించండి. ఇంకా మీరు కూడా రియాక్ట్ అవ్వండి గర్ల్స్. నిద్ర వస్తుందా? స్లోగా ఉందా క్లాసు? ఫాస్ట్గా చెప్పమంటే చెప్తాను రేపటి నుంచి, ఇంకొంచెం ఫాస్ట్గా. ఓకేనా? అంటే బేసిక్స్ కదా, మీకు కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలని నేను స్లోగా వెళ్తున్నా. రేపు నుంచి ఫాస్ట్గానే వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. కాస్ట్ షీటు ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అసలు మనకి టక రాసుకోవటం, టిక్కులు కొట్టుకుంటూ ఏదో వాల్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే మీకు కాన్సెప్ట్ రావాలి కదా మెయిన్, అందుకోసం నేను ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? చెప్పండి ఏంటి మీరు చేసే మిస్టేక్స్ ఏంటి జనరల్గా ఇక్కడ? ఇదే ప్రాబ్లం తీసుకుందాం. డైరెక్ట్గా ప్రాబ్లం ఇచ్చారు, ఏది ఇట్లాగే 1000, 16, 2000, 24,000 ఇచ్చేశారు. మీరు డైరెక్ట్గా ఫార్ములా రాశారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ వేరియబుల్ కాస్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, ఫార్ములాస్ రాశారు, పక్కన ఫిగర్స్ అన్నీ వేశారు, క్యాలిక్యులేట్ చేశారు. ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వేస్తాను నేనైతే. ఏమైంది? ఎన్ని మార్క్స్ వేయాలి నేను మీకు? 6ఆ 5ఆ? ఎట్లా? ఏం రాశారు మీరు? ఏం రాయాలా? నాకు కావాల్సిన కంటెంట్ రాలా. ఈ ప్రాబ్లంలో మీకు ముందే చెప్పా, అసలు ముందు అది ఫిక్స్డ్ కాస్టా, అది వేరియబుల్ కాస్టా, ఈ రెండు కాకుండా సెమీ వేరియబుల్ కాస్ట్ అని మీరే కంక్లూజన్ ఇచ్చారు కదా నాకు, అది రాశారా? నేను ఎట్లా వేయమంటారు మీకు 3 మార్క్స్, 6 మార్క్స్, 5 మార్క్స్? మీరు ఆ కంక్లూజన్ రాయాలి కదా. యాజ్ ఎ గివెన్ ప్రాబ్లం ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్ యాజ్ పర్ రూల్
ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్. సో గివెన్ ప్రాబ్లం ఇట్స్ నాట్ కాన్స్టెంట్ అని రూల్స్ రాయాలి కదా, మీరు కంక్లూజన్ ఇవ్వాలి కదా నాకు. సో ఇట్స్ నాట్ ఏ ఫిక్స్డ్ కాస్ట్, ఇట్స్ నాట్ ఏ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనే కంక్లూజన్ ఇస్తే నేను మీకు 6 మార్క్స్ 5 మార్క్స్ వేస్తా. మీరు ఆ కంక్లూజన్ రాయకుండా సార్ ప్రాబ్లం ఇచ్చారు, ఫార్ములాస్ రాసాము, నెంబర్స్ వేసాము, క్యాలిక్యులేషన్ సఫా 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 అయిపోయింది, ఫట్ ఎండ్ కార్డ్ రావు కదా. ఇదే మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్, బ్లెండర్ మిస్టేక్స్. మనం అనుకుంటాం, తర్వాత వచ్చిన తర్వాత బయటకు వచ్చిందా రే అయిపోయింది రే ఈసారి అగ్రిగేట్ పక్కా 70 80 అంటుంటాం. వస్తాయా? మనం మిస్టేక్ చేసాం కానీ మనకు కనపడదు. సో ప్రాబ్లం చేసేటప్పుడు ఇవన్నీ ఇక్కడ కాదు, మీరు ఇంటర్మీడియట్ చదివారు కదా, ఇంటర్లో ఎంఈసీనే కదా మ్యాక్సిమం, ఎంఈసీ ఎంపీసీ. అక్కడైనా సరే మ్యాథ్స్లో ప్రాబ్లం తీసుకున్నారు, గివెన్ ప్రాబ్లం అని చెప్పి ప్రాబ్లం రాయకుండా ఉంటారా? అది రాయాలి కదా. మీ సార్లు చెప్పుంటారు, సార్ ఇది రాస్తేనే 1 మార్క్ వేస్తారు మీకు అని చెప్పారా చెప్పలేదా? ప్రతి ఒక్కరికి చెప్పే ఉంటారు గివెన్ ప్రాబ్లం అని చెప్పి. ఆ పైన ఇచ్చిన ప్రాబ్లం రాస్తే మీరు క్వశ్చన్ మొత్తం చేయకపోయినా, ప్రాబ్లం మొత్తం చేయకపోయినా మీకు 1 మార్క్ వేస్తారు పక్కా. వాల్యుయేషన్లో అదొక రూల్ ఉండిద్ది, పేపర్ వాల్యుయేషన్లో. కాస్టింగ్ అయినా అంతే, అకౌంట్స్ అయినా అంతే, లా అయినా అంతే. లాలో మీరు సెక్షన్ ఇచ్చారు, సెక్షన్ రాశారు, మార్క్స్ వేయరమ్మా. కానీ ఆ సెక్షన్ని మీరు ఎప్పుడైతే కేస్ స్టడీ రూపంలో కన్వర్ట్ చేసి ఎగ్జాంపుల్ లాగా చెప్తారో అప్పుడు మీకు మార్క్స్ వేస్తారు, ఫుల్ మార్క్స్. అంతేనా? నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం మీరు ఓన్గా ట్రై చేయండి. వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, ఇదే ఫిగర్స్ పెట్టుకోండి. ఇక్కడ 10,000 చేసుకోండి, 20,000 చేసుకోండి. లేకపోతే ఉండండి, ఓన్గా ప్రాబ్లం ఇస్తా. $2,000 $4,000 చేసుకోండి, 1648 చేసుకోండి. 2,000 4,000, ఇక్కడేమో 2,000 చేసుకోండి, దీన్ని 4,000 చేసుకోండి. ఇది వచ్చేసరికి 16,000 48,000 చేసుకోండి. ఫిగర్స్ నెగిటివ్లో వస్తాయి, కంగారు పడద్దు. కనపడట్లేదా? ఏం రాయలేదు. 2,000 యూనిట్స్ దగ్గర 2,000, 1,000 ప్లేస్లో 2,000 చేసుకోండి, 2,000 ప్లేస్లో 4,000 చేసుకోండి, 16 ప్లేస్లో 16 ఉంచుకోండి, 24 ప్లేస్లో 48 చేసుకోండి. సో ఈ ఫిగర్స్తో మీరు వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, దాంట్లో ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత, విత్ కంక్లూజన్స్తో సహా చేయండి. ఒక 5-10 మినిట్స్ టైం తీసుకొని చేయండి ఇప్పుడే ప్రాక్టీస్. రఫ్లో అయినా చేయండి, ప్రాబ్లం లేదు. మీ నోట్స్ ఉంటే నోట్స్లో అయినా చేయండి. నెగిటివ్ వస్తాయి ఫిగర్స్, కంగారు పడద్దు. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా ఈ ఫిగర్స్తో. మీరు ట్రై చేయండి, నేను కూడా చెప్తాను కంటిన్యూషన్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ ట్రై చేయండి. చెయ్యి. ఫస్ట్ కంక్లూజన్ ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, కంక్లూజన్ చెప్పండి. ఇది ఫిక్స్డ్ అసెట్టా అనేదానికి ఫిక్స్డ్ కాస్టా అనేదానికి ఒక కంక్లూజన్ ఒకళ్ళు చెప్పండి ఎవరైనా.
ఇది ఫిక్స్డ్ కాస్టా? ఎలా? హౌ యూ డిసైడెడ్? కాస్ట్ అనేది చేంజ్ అయింది. ఎంత నుంచి ఎంత చేంజ్ అయింది? 16 నుంచి 48కి చేంజ్ అయింది. సో ఇట్స్ నాట్ ఏ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్టా? హౌ? 16/2 ఎంత? 8. 48/4. సో ఇట్స్ నాట్ ఏ వేరియబుల్ కాస్ట్. సో ఏంటి కంక్లూజన్ ఏంటి ఇప్పుడు? ఇదేం కాస్ట్? సెమీ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫార్ములా. ఫస్ట్ స్టెప్ కంక్లూజన్కి అయితే వచ్చారు, ఇది ఫిక్స్డ్ కాదు, ఇది వేరియబుల్ కాదు. నెక్స్ట్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? చేంజ్ ఇన్ కాస్ట్ బై. ఓకే, ఫస్ట్ కేస్ 16,000 ఏంటిది? అది కాస్ట్ పర్ యూనిట్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. సారీ 16,000 నుంచి 48,000కి ఎంత చేంజ్ అయింది? 32,000. ఎన్ని యూనిట్స్ చేంజ్ అయింది? 32/16. 16 ఈజ్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. నెక్స్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్. సారీ, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఫార్ములా. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? ఫస్ట్ కేస్ 1 32,000, కేస్ 2 64,000. ప్రాబ్లం ఏం లేదుగా. నెక్స్ట్ స్టెప్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా? టోటల్ కాస్ట్ ఎంత? అదే ఇందా చెప్పింది, నెగిటివ్ ఫిగర్ వస్తుంది, కంగారు పడద్దు, ఇగ్నోర్ చేసేసేయండి. టోటల్ కాస్ట్ ఎంత ఫస్ట్ కేసులో? 16,000. మనకు వచ్చిన టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? సో ఆ 32 ఇటు పెట్టుకోండి, 16 ఇటు పెట్టుకోండి. టోటల్ వేరియబుల్ అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ? 16. సెకండ్ కేసులో టోటల్ కాస్ట్ ఎంత? 48. టోటల్ వేరియబుల్ కాస్ట్ 64 మైనస్ 48. సో మన రూల్స్ అన్ని సాటిస్ఫై చేసిందా లేదా? 16 వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ 16. సెకండ్ కేసులో కూడా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ 16. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది? 16,000. సో మన కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. సో ఇట్స్ ఏ పర్ఫెక్ట్లీ సెమీ వేరియబుల్ కాస్ట్. రైట్, అర్థమైందా? ఈ మెథడ్లో ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. థ్యాంక్ యూ. ఆన్లైన్ వాళ్ళకి అర్థమైందమ్మా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఏమైనా డౌట్ ఉందా? సాయిరామ్ లెఫ్ట్, సాయిరామ్ జాయిన్, సాయిరామ్. ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఒకసారి ఆన్లైన్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఆడియో వినిపిస్తుందా? నో డౌట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. ఇక్కడ ఏదో కొత్త పదం వచ్చింది చూడండి మళ్ళీ. ఏంటిది? ఏంటి అసలు ఇది ఏదో పదమే తేడాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. సంక్ కాస్ట్. సో మనకి కొన్ని కాస్ట్లు ఉంటాయి. ఈ కాస్ట్ అనేది పర్టికులర్ ప్రోడక్ట్కి రిలవెంట్, ఇర్రిలవెంట్ అని. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ని టేబుల్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను కదా మొన్న ఎగ్జాంపుల్లో. ఈ టేబుల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కార్పెంటర్ని పిలిపించాను. మామూలుగా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే అదొక R&D డిపార్ట్మెంటు, వాళ్ళ సైంటిస్టులు వాళ్ళంతా పెద్ద అనాలిసిస్ చేసి చాలా చేస్తారు. అంత వద్దు మనకి, కొంచెం మన రేంజ్లో వెళ్దాం. టేబుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నాం కదా. కార్పెంటర్స్ వచ్చారు, ఒక 2-3 కార్పెంటర్స్ వచ్చారు, అనాలిసిస్ చేశారు, డిజైన్ చేశారు. సార్ ఈ డిజైన్లో చేస్తే మెటీరియల్ టేబుల్ స్ట్రాంగ్గా ఉండిద్ది, ఈ డిజైన్లో చేస్తే టేబుల్ పర్ఫెక్ట్గా ఉండిద్ది, లాంగ్ లైఫ్ వస్తుంది, ఇట్లా ఏదో కొన్ని డెసిషన్స్ ఇచ్చారు మనకి.
ఆ డెసిషన్ అనేది దేనికి యూజ్ అవుతుంది మనకి? ఆ టైంలో ప్రోడక్ట్ తయారు చేయడానికి డెసిషన్ తీసుకున్నాం. అకౌంట్స్ అయితే డెసిషన్ తీసుకోవడానికి పనికొస్తుందా మనకి? కాస్ట్ ఎక్స్పెండిచర్స్ కానీ, పిండల్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ డెసిషన్ తీసుకోవడానికి పనికొస్తాయా? అది పీరియడ్గా మనం ఏదో ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తుంటాం. అకౌంట్స్ అంటే అయిపోయింది, ఆల్రెడీ అకౌంట్స్ అయిపోయిందని బుక్స్ ప్రిపేర్ చేస్తాం అంతే అకౌంట్స్ అంటే. కానీ కాస్ట్ అనేది అలా కాదు కదా, మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అయ్యే వాటిని కాస్టింగ్లో మనం ట్రీట్ చేస్తాం. సో ఈ టేబుల్ తయారు చేయడానికి ఎప్పుడో కార్పెంటర్ ఇచ్చిన డెసిషను ఈరోజు మన ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంట్ అవుతుందా? ఈ రోజున్న ప్రోడక్ట్ మీద కాస్ట్ ఏ విధంగా ఆ రోజు డెసిషన్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఈ రోజు ఉన్న ప్రోడక్ట్ మీద ఈ రోజున్న పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇక్కడ రిలవెంట్ అవుతుందా, ఇంకర్ అవుతుందా? అవ్వదు కదా. సో అందుకని ఇట్స్ ఏ ఇర్రిలవెంట్ కాస్ట్. అప్పుడు ఎప్పుడో జరిగింది, పాస్ట్లో ఎప్పుడో జరిగింది. ఈరోజు ప్రోడక్ట్ మీద ఇంప్లిమెంటేషన్ అనేది దాని ఎఫెక్ట్ అనేది ఉండదు కదా. సో అలాంటి కాస్ట్ని మనం ఇర్రిలవెంట్ కాస్ట్ అంటాం. ఆ ఇర్రిలవెంట్ కాస్ట్కి ఎగ్జాంపుల్ సంక్ కాస్ట్. చూడండి, కాస్ట్ ఇంకర్డ్ ఇన్ పాస్ట్. ఎప్పుడు ఇంకర్ అయింది కాస్ట్? పాస్ట్లో ఎప్పుడో అయింది. ఇట్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ కరెంట్ డెసిషన్ మేకింగ్. ఇట్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ కరెంట్ డెసిషన్ మేకింగ్. సో ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ ఇర్రిలవెంట్ కాస్ట్, సంక్ కాస్ట్. అంతే, ఇంకంతకుమించి ఎక్కువ వెళ్ళొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని గురించి మనకి ఎక్కడ ఫ్యూచర్లో కూడా రాదు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ ప్రతి పని చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, సైంటిఫిక్ డిపార్ట్మెంటు, సైంటిస్టులు ఏదో ఉంటారు కదా అట్లా. సో లీవ్ దట్. ఆపర్చునిటీ కాస్ట్. ఇదేంటిది మళ్ళీ? ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ, వీ హ్యావ్ ఏ 2 ఆపర్చునిటీస్ అంటాం కదా మనం జనరల్ ఎగ్జాంపుల్. నాకు ఆ ఆపర్చునిటీ వచ్చిందిరా, నాకు ఆ ఛాన్స్ వచ్చిందిరా, అరే నేను అది మిస్ అయ్యానురా, అప్పుడు అలా చేసుంటే బాగుండేదిరా, అరే నేను అప్పుడు క్వాలిఫై అయిపోయి ఉంటే బాగుండేదిరా. మనం జనరల్గా అనుకుంటాం కదా, అనుకోరా? అంటే ఇప్పుడు మీ సంగతి కాదు, ఎవరైనా ఒక ఛాన్స్ మీరే అనుకుందాం, అరే నేను ఎంఈసీ చదివేటప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింటే బాగుండేదిరా, మిస్ అయిపోయిందిరా ఛాన్స్, అనవసరంగా స్టేట్ సెకండ్ వచ్చింది నాకు. క్యాజువల్గా అనుకుంటాం కదా, ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. లేదు నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఉంటే బాగుండేది, అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. సేమ్ అదే కాన్సెప్ట్, ఏం డిఫరెన్స్ లేదు. నా దగ్గర 2 ఆఫర్స్ ఉన్నాయి. ఈ కంపెనీలోకి వెళ్తే ఈ ఆఫరు, ఒక్క కంపెనీలోకి వెళ్తే 10 lakhs per annum ఆఫర్ ఉంది, ఇంకో కంపెనీలోకి వెళ్తే 12 lakhs per annum ఆఫర్ ఉంది. నేను 10 lakh per annum ఉన్న ఆఫర్ని తీసుకున్నానంటే ఈ 12 lakhs అనే ఆఫర్ని మిస్ అయిపోతా. 12 lakhs అంటే ఇప్పుడు 10 lakhs ఆ పైన వేరియబుల్ ఎంత వేరియేషన్ ఉంది కదా, 2 lakhs. ఆ 2 lakhs అనేది ఆపర్చునిటీ అనేది నేను మిస్ అయిపోతున్నా, అంతేగా ఇది తీసుకుంటే. కానీ 12 lakhs అనే డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టే. ఆ డెసిషన్ మేకింగ్కి యూజ్ అయ్యి ఆపర్చునిటీ తీసుకునేది ఆపర్చునిటీ కాస్ట్, అంతే. ఎక్కువగా థింక్ చేయొద్దు, ఎక్కువగా కష్టపడద్దు. కొన్ని టాపిక్స్ మనం సింపుల్గానే వెళ్ళాలి. ఎక్కువగా ఓవర్గా వెళ్ళిపోయామంటే మొత్తానికే దెబ్బ అయిపోతాం. సో అంతవరకే గుర్తుపెట్టుకోండి. ఇది రిలవెంట్ కాస్ట్. ఎందుకు? ఇప్పుడు నేను టేబుల్ మేక్ చేయాలనుకుంటున్నా, ఈ టేబుల్ చేస్తే బాగుండేది, ఈ టేబుల్ చేస్తే. నా చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఐరన్ టేబుల్ చేయాలి, వుడ్తో టేబుల్ చేయాలి. ఐరన్తో చేస్తే ఏంటి, వుడ్తో చేస్తే ఏంటి. ఇది తీసుకుంటే ఏమొస్తుంది, ఇది తీసుకుంటే ఏమొస్తుంది. ఆ డెసిషన్ మనం పర్టికులర్ ఆపర్చునిటీ ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. ఏది తీసుకుంటే బెనిఫిట్ అనేది మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. ఏ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. ఎక్కువగా థింక్ చేయొద్దు, రైట్? అది వచ్చినప్పుడు ఆ టాపిక్ వస్తే ఎక్కడన్నా ఆ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు నేర్చుకుంటే వెళ్దాం ముందుకి. ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్నదాన్ని మనం క్లారిటీ మిస్ అవ్వకుండా, కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉండాలంటే బెటర్ ప్రొసీజర్, రైట్? ఒకసారి ఇక్కడికి వచ్చేయండి. ద బెనిఫిట్ ఆపర్చునిటీ కాస్ట్ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. 2 ఆఫర్స్ ఉన్నాయి నా చేతిలో, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలనేది నాకు కరెక్ట్గా ఉండాలి, అంతే. నా డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ అని రావాలి. ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ అంటే ఒకటి పోతుంది.
రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా పోయిద్ది. అది పోతే ఏంటి, ఇది వస్తే ఏంటి, ఈ రెండు డెసిషన్ అని ఆల్టర్నేటివ్ యాక్సెప్టింగ్. అంటే ఆల్టర్నేటివ్ అంటే సెకండ్ దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కోర్స్ ఆఫ్ యాక్షన్. మన యాక్షన్లో ఆల్టర్నేటివ్ని యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల ఒకటి లాస్ అయిపోతున్నాం, అది ఆపర్చునిటీ. ఒక ఆపర్చునిటీని లూజ్ అవుతున్నాము అంతే. ఎగ్జాంపుల్, ఒక ఓన్ బిల్డింగ్ రెంట్ ఉంది, నా బిల్డింగ్ ఓన్ రెంట్ ఉంది, నేను అక్కడ బిజినెస్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, నేను ఒకవేళ రెంట్కి ఇస్తే ఎంత రెంట్కి ఇచ్చాను అనుకోండి, దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి, లేదు నా ఓన్ బిల్డింగ్ని నేనే యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి. నా ఓన్ బిల్డింగ్ ఉంది, నేను బిజినెస్ చేసుకుంటున్నా, నా దాంట్లోనే నేను బిజినెస్ చేసుకుంటే నా ప్రాఫిట్ ఏంటి, ఆ రెంట్ వల్ల నాకు లాస్ ఏంటి, బెనిఫిట్ ఏంటి. అదే ఓన్ బిల్డింగ్ నేను రెంట్కి ఇచ్చేసాను, నాకు వచ్చే రెంట్ ఎంత, నాకు వచ్చే డెసిషన్ ఏంటి, అక్కడ మనం కరెక్ట్గా తీసుకోగలగాలి అంతే. నెక్స్ట్, కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్ కాస్ట్. డిస్కస్ స్టాండర్డ్ కాస్ట్. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకోవాలి. ఓకేనా? సంక్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? థ్యాంక్ యూ. టుమారో క్లాస్లో ఇంకా కాస్ట్ షీట్ చూద్దాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి, మీకు ఏమైనా అర్థం కాని టాపిక్స్ కానీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకుందంటే 3 టాపిక్లు ఇవే: సెమీ వేరియబుల్, సంక్, ఆపర్చునిటీ కాస్ట్. ఇదే ఆల్మోస్ట్ చాలా టైం తీసుకుంది. దాంతోపాటు మనం కూడా కొంచెం జనరల్ టాపిక్ కూడా బాగా చెప్పుకుందాం. ఓకే, రేపటి నుంచి కాస్ట్ షీట్ డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లమ్స్, కాస్ట్ షీట్ ప్రొఫార్మా, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. రేపు ఏ వారం? ఫ్రైడే. ఈరోజు అయిపోయింది. ఫ్రైడే, థర్స్డే, సాటర్డే. ఓకే, ఫ్రైడేనే. ఫ్రైడే. ఈరోజు థర్స్డే. ఇదిగోండి ఇక్కడ క్యాలెండర్ వస్తుంది చూడు. ఈరోజు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 2 days. 2 days క్లాస్కి వస్తా. మళ్ళీ 1st తారీఖు కనిపిస్తాను మీకు. ఈ 2 daysలో కాస్ట్ షీట్ మ్యాక్సిమం కవర్ చేసుకుందాం. మళ్ళీ 1వ తారీఖు వస్తాను. 1st తారీఖు నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం 15 days. ఓకే, ఈ 3-4 రోజులు మనం క్లాస్లో చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ చేసుకోలేదు. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మీ గురించి. నా గురించి కాదు, నా గురించి ఆల్రెడీ చెప్పేసి అయిపోయింది. ఏం లేదు, నా గురించి ఏం లేదు చెప్పడానికి. నా పేరు రవితేజ, కార్పొరేట్ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నా, క్వాలిఫైడ్ సిఎంఏ. సిఏ ఇంటర్ చేశాను, తర్వాత కంటిన్యూ చేయలేదు, సిఎంఏ చేశాను. అర్థం కాదు, చెప్పండి. ఎందుకు చేయలేదా? ఆ టైంలో ఇంట్రెస్ట్ రాలేదమ్మా. ఇంటర్ వరకు చేశాను, చాలే బాబు అనిపించింది. ఆ ఫైనల్ జోలికి మనం వెళ్ళబుద్ధి కాలేదు, బాగా టఫ్ అనిపించింది నాకు ఎందుకనో. నేను టఫ్ అయితే పట్టుకోనేది, నాకు భయం. టఫ్ అయితే నేను దాని జోలికి వెళ్ళను. ఇది అయిద్ది అంటేనే వెళ్తా, అవ్వకపోతే నేను వెళ్ళా. ఇప్పుడు సిఏ ఈజీ. అందుకే సిఎంఏ క్వాలిఫై చేశా. ఒకటి క్వాలిఫై అయ్యాను కదా, ఇంక చాలే అబ్బా అనిపించింది మైండ్కి. నాకు బీకామ్ అయిపోయింది, ఎంకామ్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, సిఎంఏ ఫైనల్ అయిపోయింది, సిఏ ఇంటర్ అయిపోయింది. ఇంకా చదివే ఓపిక లేదు. ఓకేనా? 2 మాస్టర్స్ ఉన్నాయి నాకు, ఎంబీఏ, ఎంకామ్ ప్లస్ సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఫైనల్, సిఏ ఇంటర్. పిహెచ్డీ చేద్దాం అనుకున్నా కానీ ఆ ప్రొఫెసర్ల దెబ్బకి మనం తట్టుకోలేమమ్మా. వాళ్ళు సంతకం పెట్టడం కోసం బాగా తిప్పుకుంటారు. నా మైండ్ సెట్ నేను తిరిగే మైండ్ కాదు. ఒకళ్ళనైతే బెక్ చేయను, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, ఉంటే ఉండి పోతే పో. నాకు కావాల్సింది ఇది, నువ్వు ఇస్తావా ఇవ్వంతే. సో అందుకని చెప్పి ఆ ప్రొఫెసర్ల చుట్టూ మనం తిరగలేము, మన వల్ల కాదని చెప్పి పిహెచ్డీకి వెళ్ళలేదు. ఇక్కడ వరకు చాలా అనుకున్నా. గెటింగ్ మంచి శాలరీ వస్తుంది, వెల్ సెటిల్, ఇబ్బంది ఏం లేదు. ప్రెసెంట్ వెల్ సెటిల్ అంటే రిచ్ కాదు, వచ్చిన శాలరీతో సెటిల్. వెల్ సెటిల్ అయితే ఇక్కడ క్లాసెస్ చెప్పాల్సిన పని లేదు, అక్కడ కంపెనీలో పని చేయాల్సిన పని లేదు కదా. సో మంచి శాలరీ వస్తుంది, మంచి శాలరీతో మంచి లైఫ్, మంచి ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని, జీవితాన్ని హ్యాపీగా అంతే. బ్యాంక్
నిన్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు, అస్సలు ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. నా దృష్టిలో ఫ్యూచరు పాస్ట్ అంటే చచ్చిపోయింది, అయిపోయింది, దాని గురించి పట్టించుకోవద్దు. ఫ్యూచర్ అంటే ఇంకా పుట్టలేదు, దాని గురించి కూడా ఆలోచించకూడదు. అంతే కదా. బేబీ బాయ్ పుడతారా గర్ల్ పుడతారని మనం ఆలోచించకూడదు. ఏదో ఒకటి పుట్టినప్పుడు చూద్దాం, అప్పటి సంగతి అప్పుడు, ఇప్పుడు ఎందుకు. ఫ్యూచర్ అనేది ఇంకా లేదు అసలుకి, మన హ్యాండ్స్లో లేదు. రేపొద్దున ఏం జరిగిద్దో తెలియదు, నెక్స్ట్ సెకండ్ ఏం జరిగిద్దో మనకు తెలియదు. దాని గురించి ఆలోచించి మనం భయపడడం ఎందుకు. ప్రెజెంట్ ఈ క్షణం ఏంటి, ఇదే మన చేతుల్లో ఉంది, దీన్ని ఎలా లీడ్ చేస్తున్నాం, అంతే. దట్స్ ఇట్. శాలరీయా చెప్పమంటారా? పర్సనల్గా చెప్తానులే. మంచి శాలరీ వస్తుంది, ఓకేనా. మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక శాలరీ వస్తుంది. 10K 12K కాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్లో చెప్పాను, పర్ మంత్ ఇంత వస్తుందని చెప్పి. ఆ శాలరీస్లో ఒకటి వస్తుంది, మంచిగానే వస్తుంది, ఓకేనా. చెప్పానుగా మంచి లైఫ్ అయితే ఉంది. ఆ కార్పొరేట్ లైఫ్ సూపర్. మీకు కూడా అంతే లైఫ్ వస్తుంది. మీరు క్వాలిఫై అవ్వండి చాలు, ఏం కష్టం. మీరు ఇంటర్మీడియట్లో మార్నింగ్ 7కో 8కో క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ 7:30 దాకా క్లాసుల్లో కూర్చొని స్టడీ అవర్స్లో కూర్చొని చదివి వచ్చున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్లు, ప్రాక్టీసు, ఎగ్జామ్స్ అని ప్రాక్టీస్ చేశారు. దాంట్లో కరెక్ట్గా 60% మీరు కానీ CMA మీద పెడితే మీరు క్వాలిఫై అయిపోతారు. 60%. అంతేగా. ఇంటర్మీడియట్లో ఎన్నింటికి కాలేజీకి వెళ్ళేవాళ్ళు? 8కి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు. 9 మీకు ఇక్కడ నారాయణ చైతన్య కాలేజీలో అయితే మార్నింగ్ 8కి ఫస్ట్ అవరే స్టడీ అవర్స్ ఏదో ఒకటి పెడతారు, సార్లు వస్తారు. IIT, JEE, EEE ఎందుకు చెప్తారు, బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అంత ప్రశాంతమైన లైఫ్ మనకొద్దు. ప్రశాంతంగా కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, లాజిక్ ఏంటో తెలుసుకోండి, క్వాలిఫై అయిపోతారు. 60% కష్టపడండి. మేము చదివేటప్పుడైతే 18 అవర్స్ చదివితేనే CA పాస్ అవుతారని చెప్పేవాళ్ళు. 18 అవర్స్ అంట. రెండు పెళ్ళిళ్ళు అయినాయి, 2. ఓకే, ఆపేద్దామా? ఓకే, లెట్స్ ఎండ్ ద సెషన్. రికార్డింగ్ ఆపేద్దాం. ఎగ్జాంపుల్గా చెప్పానబ్బా, దాన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు.